హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో మనం మెయిన్గా డిస్కస్ చేయబోతుంది 7th February డైలీ కరెంట్ అఫైర్స్. ఓకే, ఈ 7th February డైలీ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ మనం ఏ టాపిక్స్, దాంతోపాటు ఆ టాపిక్స్ ఏ సబ్జెక్ట్కి సంబంధించిందో చూద్దాం. దాని తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి జనరల్గా మనకి సొసైటీకి సంబంధించిందనమాట. ఓకే, ఈ యొక్క జాతీయ అంశాలు ఏంటంటే భోపాల్ అడ్మినిస్ట్రేషన్ అనేది అక్కడ బెగ్గింగ్ని ప్రొహిబిట్ చేసింది, బెగ్గింగ్ని కంప్లీట్గా మనకి నిషేధించింది అనమాట. ఎందుకు నిషేధించింది అండ్ వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంది అండ్ దీనికి సంబంధించి ఏమైనా రాజ్యాంగపరమైనటువంటి నిబంధనలు, ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేద్దాం మనం. నెక్స్ట్, ఎన్టీపీసీ అనేది ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ బేస్డ్ బ్యాటరీని లాంచ్ చేసింది. ఇక్కడ కలకట్టాలో. దీనికి సంబంధించి మరి ఏమైనా టెక్నాలజీ స్పెషల్గా ఇన్వాల్వ్ అయిందా లేదా, దీనివల్ల వచ్చేటటువంటి సిగ్నిఫికెన్స్, దీని యొక్క ప్రాముఖ్యత ఏంది అని మనం చెక్ చేద్దాం. థర్డ్ వన్, పార్లమెంటరీ కమిటీ. మీకు చాలాసార్లు చెప్పాను, పార్లమెంటరీ కమిటీస్ ఉంటాయని చెప్పేసి పాలిటీలో చెప్పేటప్పుడు స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి, అడ్ హాక్ కమిటీస్ ఉంటాయని చెప్పేసి. అడ్ హాక్ కమిటీస్ అంటే టెంపరీ, స్టాండింగ్ కమిటీస్ అంటే పర్మనెంట్ కమిటీస్ ఉంటాయని చెప్పేసి. మళ్ళీ స్టాండింగ్ కమిటీలో మనకి ఫినాన్షియల్ కమిటీస్ ఉంటాయి, డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఉంటాయని చెప్పాను కదా. మీకు ఐడియా ఉంటే చెప్పండి, కమెంట్ చేయండి. డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఎన్ని ఉన్నాయి ఇండియన్ పార్లమెంట్లో అని చెప్పేసి. ఓకే, సో ఈ యొక్క డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క డ్రాఫ్ట్స్, మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే యూనివర్సిటీస్, మనకు డ్రాఫ్ట్ బిల్ ఉంది కదా, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసే విషయం, దాని గురించి అని చెప్పేసి పార్లమెంటరీ కమిటీ ఏం చెప్పిందో చూద్దాం ఒకసారి. దాని తర్వాత స్ట్రైకర్ ఇన్ఫాంట్రీ కంబాట్ వెహికల్, ఇది మనకు డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అండ్ హిస్టరీ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోర్ట్ విలియం, మీకు ఐడియా ఉంది కదా, ఫోర్ట్ విలియం అనేది మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది. అండ్ దాని సరౌండింగ్లోనే, దాని కాంటెక్స్లోనే మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ కూడా జరిగింది కదా. ఫోర్ట్ విలియంని మనం నేమ్ చేంజ్ చేసామన్నమాట. ఏ నేమ్గా చేంజ్ చేస్తాం మీకు ఐడియా ఉంటే చెప్పండి. దాని తర్వాత బెల్జియం ఎందుకు వార్తల్లో ఉంది, ఇవి మనం డిస్కస్ చేస్తున్నాం ఈ వీడియోలో. ఓకే, సో ఫస్ట్ వన్, భోపాల్ అడ్మినిస్ట్రేషన్ ప్రొహిబిట్స్ బెగ్గింగ్ అక్రాస్ ఆల్ పబ్లిక్ ప్లేసెస్. భోపాల్ అడ్మినిస్ట్రేషన్ యాక్చువల్గా మీరు చూసినట్టయితే కనుక భోపాల్ అనేది ఒక నది ఒడ్డుపైన ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కూడా మనకి కుంభమేళా అనేది జరుగుతుంటుంది. మీకు ఐడియా ఉంటే చెప్పండి, భోపాల్ అనేది ఏ నది ఒడ్డుపైన ఉందని చెప్పేసి. ఇప్పుడు భోపాల్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసింది, భోపాల్ అడ్మినిస్ట్రేషన్ దే గ్రాంటెడ్ సెక్షన్ 163, ఇది మనకి ఇంపార్టెంట్. ఓకే, బిఎన్ఎస్ఎస్, ఇది మనకి బిఎన్ఎస్ఎస్, మనకి ఇదివరకు సిఆర్పిసి ఉండేది కదా, సిఆర్పిసి ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ వచ్చింది. బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 163ని ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా ప్రకటించాలన్నమాట. ఓకే, సో ఈ సెక్షన్ 163 ఎవరు బెగ్గింగ్ చేసినా కూడా ఈ సెక్షన్ వాళ్ళ బెగ్గింగ్ని ప్రొహిబిట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇది సెక్షన్ 163 ఏం చేస్తుందంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఏదైనా సరే హ్యూమన్ లైఫ్ని డిస్టర్బ్ చేసేది కానీ, పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసేది కానీ, అట్లాంటి వేటినైనా సరే ప్రొహిబిట్ చేయవచ్చు అనమాట ఈ సెక్షన్ ద్వారా. ఓకేనా, సో కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్, ఆర్టికల్ 23 అనేది, ఆర్టికల్ 23 ప్రొహిబిట్స్ ద ట్రాఫికింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, మనుషుల అక్రమ రవాణా. దాంతోపాటు ఈ బెగ్గింగ్ ఏం రిలేటెడ్ అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు రిలేటెడ్ అంటే, ఈ యొక్క మనుషుల అక్రమ రవాణాని ప్రోత్సహించి కొంతమంది పిల్లల్ని ఈ యొక్క బెగ్గింగ్ వైపు ఎంకరేజ్ చేస్తున్నారు కదా, కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోండి. అలానే గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ లెజిస్లేషన్స్, సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఫర్ కాంప్రిహెన్సివ్ రిహాబిలిటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ స్మైల్ అనే ప్రోగ్రామ్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. స్మైల్ అంటే స్టాండ్స్ ఫర్ సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్ ఫర్ లైవ్లీహుడ్ ఎంటర్ప్రైజెస్. ఏ మినిస్ట్రీ తీసుకొచ్చింది, ఇది మనకి ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్. ఈ మినిస్ట్రీ ఎందుకంటే ఎవరైతే కనుక బెగ్గింగ్లో ఉన్నారో వాళ్ళని రీహాబిలిటేషన్ చేస్తామన్నమాట. ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు, కొంతమంది నిజంగానే ఏం లేకుండా బెగ్గింగ్ చేస్తున్నారు కదా, వాళ్ళకి జీవన అవకాశాలు ఏం లేవు కదా, అట్లాంటి వాళ్ళని మరి బెగ్గింగ్ వద్దన్నప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయమైనటువంటి ఆల్టర్నేటివ్, వాళ్ళకి వే ఆఫ్ లివింగ్ అనేది చూపెట్టాలి కదా అని డౌట్ రావచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క స్మైల్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఈవెన్ బాంబే, దాంతోపాటు రాజస్థాన్ రీహాబిలిటేషన్ ఆఫ్ బెగ్గర్స్ యాక్ట్, వీటన్నిటి తీసుకురావడం జరిగింది. బెగ్గింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ ఏంటంటే హర్ష్ మందేర్ కేసు 2018. ఓకే, ఇందులో మన ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే, ఈ యొక్క బాంబే ప్రొహిబిషన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ అనేది కొన్ని రకాలైనటువంటి క్రిమినలైజ్ చేసింది, ఇది అన్కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. బాంబేది అన్కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. ఓకే, సో ఇప్పుడు మనకి భోపాల్ వాళ్ళు వాళ్ళ సొంతంగా చేసినటువంటి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు, డైరెక్ట్గా బిఎన్ఎస్ఎస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది టాపిక్ నెంబర్ 1. ఒకసారి హెడింగ్ చూద్దాం. టాపిక్ నెంబర్ 1 ఏం డిస్కస్ చేస్తాం మనం, భోపాల్ అడ్మినిస్ట్రేషన్ అనేది అన్ని రకాలైనటువంటి బెగ్గింగ్ని బ్యాన్ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2, ఎన్టీపీసీ రోల్ అవుట్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్
కార్బన్ డైఆక్సైడ్ బ్యాటరీ ఎట్ కుడ్గి కర్ణాటక. ఓకే, కర్ణాటకలో ఎన్టీపీసీ కార్బన్ డైఆక్సైడ్ బ్యాటరీని ఆవిష్కరించడం జరిగింది. ఎక్కడ? కుడ్గిలో. మరి దీని యొక్క ప్రత్యేకత ఏందో చూద్దాం ఒకసారి. నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీపీసీ ఎవరితో కోలాబరేషన్ అయింది? ఏదైనా కంట్రీ ఉందా ఇక్కడ? ఎస్. ఇక్కడ ఏంటంటే ఎనర్జీ డోమ్, ఇటలీ వాళ్ళతోని కోలాబరేషన్ అయిందనమాట. దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. ఎంత కెపాసిటీ బ్యాటరీ ఇక్కడ మనకి? 160 మెగావాట్ కెపాసిటీ బ్యాటరీ. అండ్ ఇటలీ అంటే మీకు గుర్తుండాలి, ఇటలీలో మనకి మౌంట్ వెసూవియస్, మౌంట్ స్ట్రాంబోలి అన్న వాల్కానోస్ ఉంటాయి ఇటలీలో. దాంతోపాటు ఇటలీ రీసెంట్గా చైనా వాళ్ళ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి మేము వైదొలుగుతున్నామని కూడా ప్రకటించారు. అండ్ వెరీ రీసెంట్గా ఇటలీ ఇంకా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూస్లో ఉందంటే, ఈ యొక్క అర్జెంటీనియన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో తనకి ఇటలీ పౌరసత్వం ప్రకటించి కొద్దిగా కాంట్రవర్షియల్ డిసిషన్ తీసుకుంది. ఓకే, ఇటలీ ఈజ్ లీడింగ్ బై ద ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ లీడ్ చేస్తున్నారు ఇటలీని. ఓకే, సో ఈ యొక్క కార్బన్ బ్యాటరీ అనేది లాంగ్ డ్యూరేషన్ ఎనర్జీ స్టోరేజ్ డివైస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక కీలకమైనటువంటి పరిణామం అని చెప్పొచ్చు. అంటే ఎక్కువసేపు యొక్క ఎనర్జీ స్టోరేజ్. దీనివల్ల ఏమవుతుంది, ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్లో కానీ ఇట్లాంటి వాటిల్లో కూడా ఈ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది మెయిన్గా మనకి ఎప్పుడైతే ఎనర్జీ ఎక్కువ ఉంటుందో అప్పుడు CO2 అనేది కంప్రెస్ అయిపోయి లిక్విఫైడ్ ఫామ్లోకి వెళ్తుందన్నమాట. ఎప్పుడైతే ఎనర్జీ అవసరం ఉంటుందో ఈ లిక్విడ్ CO2 ఏం చేస్తుంది, లిక్విడ్ CO2 అనేది మళ్ళీ సేమ్ గ్యాస్ లాగా ఎక్స్పాండ్ అయిపోయి ఈ యొక్క టర్బైన్ని డ్రైవ్ చేసి పవర్ని జనరేట్ చేస్తుంది. అంటే ఇక్కడ కార్బన్ ప్రధానంగా ఏ రూపంలో స్టోర్ అయి ఉంటుంది, లిక్విడ్ కార్బన్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది స్టూడెంట్స్. దాంతోపాటు ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఇంకా కొద్దిగా టెక్నికల్గా చూడాలంటే కనుక ఇందులో ఇన్వాల్వ్ అయింది క్లోజ్డ్ బ్రైటన్ థర్మోడైనమిక్ సైకిల్. ఇక్కడ ఎలక్ట్రాలిసిస్ అనేది ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ద్వారా మనం కార్బన్ డైఆక్సైడ్ని ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ద్వారా దీన్ని మనం యూజ్ చేస్తుంటాం స్టూడెంట్స్. ట్రెడిషనల్గా యూజ్ చేసేది మనకి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. ఇది ఏం చేస్తుంది మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్. అంటే ఈ యొక్క కార్బన్ మెయిన్గా ఎలక్ట్రోమెకానికల్ చేంజెస్కి లోన్ అవుతుంది. ఇక్కడ మనకి కార్బన్ అనేది ఎలక్ట్రాలిసిస్, సో లిక్విడ్ కార్బన్గా మారి మనకు అవసరం ఉన్నప్పుడు లిక్విడ్ కార్బన్ అనేది గ్యాసెస్ కార్బన్గా మారుతుంది. సో క్లోజ్డ్ బ్రైటన్ థర్మోడైనమిక్ సైకిల్. అంత డీటెయిల్స్ అవసరం ఉండకపోవచ్చు, బట్ బెటర్, ఎందుకంటే మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కొన్ని సందర్భాల్లో అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. ఎలాంటి ఉంటుంది ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్? కెమికల్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. ఇక్కడ మనకి కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఈవెన్ బెస్ట్ ఎగ్జాంపుల్ లిథియం అయాన్ బ్యాటరీస్, సోడియం అయాన్ బ్యాటరీస్ అలాంటివి. అడ్వాన్స్డ్ కెమికల్ ఎనర్జీ బ్యాటరీస్ ఏమిందంటే న్యూ జనరేషన్ బ్యాటరీస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంటాయి, మోర్ ఎఫిషియంట్ డ్యూరేషన్. వీటిని మనం CO2 బ్యాటరీస్ అంటాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంది. నెక్స్ట్ థర్మల్ ఎనర్జీ బ్యాటరీ సిస్టమ్. ఇందులో మనకి థర్మల్ ఎనర్జీని స్టోర్ చేస్తుంటుంది అనమాట. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఎలక్ట్రిక్ థర్మల్ ఎనర్జీ స్టోరేజ్, సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. కాకపోతే థర్మల్ ఎనర్జీ బ్యాటరీలో ప్రాబ్లం ఏంటంటే అవి లాంగ్ లాస్టింగ్ ఉండవు, ఎందుకంటే హీట్ ఎక్కడైతే జనరేట్ అవుతుందో అక్కడ వేర్ అండ్ టైర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది మనకి టాపిక్ నెంబర్ 2. సో హెడింగ్ ఇన్ టాపిక్ నెంబర్ 2, NTPC రోల్డ్ అవుట్ carbon battery at Kudgi, Karnataka. Third one, Parliamentary Committee raised concerns in the draft HECI bill. HECI అంటే మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ బిల్. ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ బిల్ పైన పార్లమెంటరీ కమిటీ ఏం కన్సర్న్స్ రేజ్ చేసింది? అసలు ఈ బిల్లు దేని గురించి? ఈ బిల్లు దేని గురించి అంటే యూజీసీ చేసేటటువంటి అపాయింట్మెంట్స్ విషయంలో, యూజీసీ యొక్క అపాయింట్మెంట్ విషయంలో. యూజీసీ అపాయింట్మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చాలా విశేషమైనటువంటి అధికారాలు, చాలా టూ మెనీ పవర్స్ వస్తున్నాయని చెప్పేసి పార్లమెంటరీ కమిటీ భావిస్తుంది అనమాట. డిపార్ట్మెంట్ రిలేటెడ్ పార్లమెంటరీ కమిటీ ఎన్ని ఉంటాయని చెప్పాను మీకు? 24 ఉంటాయి. ఇది మనకి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పార్లమెంటరీ కమిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. వీళ్ళు ఏం కన్సర్న్ చేశారు? ఈ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్ ఏదైతే ఉందో ఇది మనకి యూజీసీని రిప్లేస్ చేయబోతుంది కదా. ఇందులో ఓవర్ సెంట్రలైజేషన్, కేంద్ర ప్రభుత్వం యొక్క ఎక్కువ అధికారాలు కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. యాక్చువల్లీ ఈ బిల్లును తీసుకొచ్చేటువంటి ఉద్దేశం ఏంటంటే దీనికన్నా ముందు వచ్చినటువంటిది 2020లో మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది కదా. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది దీన్ని రిఫర్ చేయడం జరిగింది. మరి యొక్క నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో, ఓకే, సో అది వన్ ఆఫ్ ద 4 ఆర్గనైజేషన్స్ అనమాట. అంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం కదా, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్,
హెచ్ఈసిఏ అనేది హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్. సో ఈ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది 4 ఒకటి. ఫస్ట్ వన్ నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి హైయర్ ఎడ్యుకేషన్లో రెగ్యులేటరీ అంటే మనకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఎంసీఐ. ఓకే, సో అలానే మనకి లీగల్లో అయితే కనుక బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది కదా, అట్లాంటి రెగ్యులేటరీ సంస్థ ఉంటుంది ఇందులో. నెక్స్ట్ నేషనల్ అక్రిడేషన్ కౌన్సిల్. ఇదేంటంటే మనకి అక్రిడేషన్ లైక్ ఇంజనీరింగ్ కాలేజీలకు ఏఐసిటిఈ, డిగ్రీ కాలేజీలకు నాక్ అప్రూవల్ అలాంటివి. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్, గ్రాంట్స్ ఇవ్వడం. అండ్ జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. వీళ్ళు ఏంటంటే మెయిన్గా మనకి క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి, దాంతోపాటు వీళ్ళు ఫాలో అవ్వాల్సినటువంటి స్టాండర్డ్స్ ఏంటి, ఇలాంటివి మెన్షన్ చేస్తుంటారు అనమాట. ఈ 4 కూడా మనకి వీటిని ప్రపోజ్ చేయడం జరిగింది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో. సో ఇది మనకి టాపిక్ నెంబర్ 3. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4, న్యూఢిల్లీ హోస్ట్స్ 15th ఇంటర్నేషనల్ మీటింగ్ ఆఫ్ వరల్డ్ ఫార్మకోపియాస్. యాక్చువల్లీ ఫార్మకోపియా అంటే మనకి ఒక స్టాండర్డ్ బుక్ అనమాట. అంటే అందులో ఫార్ములాస్, దాంతోపాటు కొన్ని కెమికల్ కంపోజిషన్ ఇలాంటివి అందజేసేది ఫార్మకోపియా. ఇందులో మనకి ఇండియన్ ఫార్మకోపియా అని, బ్రిటిష్ ఫార్మకోపియా అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ ఫార్మకోపియా బుక్స్ ఉంటాయి. అది వేరే సంగతి అనుకోండి. ఫార్మకోపియా అనేది స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్ అని మాత్రం అర్థం చేసుకోండి, ట్రై చేయండి. సో 15th ఇంటర్నేషనల్ మీటింగ్ ఆఫ్ ఫార్మకోపియాస్ ఇది ఢిల్లీలో జరిగింది 5th నుంచి 7th ఫిబ్రవరి మధ్యలో. ఇదేంటంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ రెగ్యులేటరీ అథారిటీస్, దాంతోపాటు ఫార్మాలో పనిచేసినటువంటి ఇంపార్టెంట్ ఇండస్ట్రీ లీడర్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ అవ్వడం జరిగిందనమాట. వీళ్ళు మెయిన్గా డిస్కస్ చేసింది ఏంటి, ఈ యొక్క ఫార్మాస్యూటికల్ స్టాండర్డ్స్ని ఎలా ఇంప్రూవ్ చేయడం, దాంతోపాటు ఈ యొక్క ఫార్మాస్యూటికల్స్ మధ్యలో ఒక హార్మోనైజేషన్ క్రియేట్ చేయడం. అసలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ టాపిక్ మనకి ఇండియా ఈ మధ్యలో ఫార్మాస్యూటికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చైనా పైన డిపెండెన్సీని తగ్గించుకోవడానికి ఉంది, బల్క్ డ్రగ్ పార్క్స్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఆ కాంటెక్స్లో మనకి ఫార్మకోపియల్ మీటింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇది WHO సపోర్ట్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ కాబట్టి మనకి ఇక్కడ సో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా దీనికి ప్రాముఖ్యత ఉందన్నమాట. ఫస్ట్ మీటింగ్ మనకి స్విట్జర్లాండ్లో జరిగింది సో 2012లో. అండ్ 10th మీటింగ్ మనకి ఫ్రాన్స్లో జరిగింది. ఫార్మకోపియా అని చెప్పాను కదా, స్టాండర్డ్స్ క్వాలిటీ స్పెసిఫికేషన్ అండ్ ఇట్ ఈస్ రికమెండెడ్ బై WHO. అండ్ 15th వన్ దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది ఎవరు, ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ IPC అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. వీళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు స్టూడెంట్స్. WHO డీటెయిల్స్ని మీకు ఇక్కడ ఇచ్చాను. అండ్ మీ అందరూ తెలుసు 7th ఏప్రిల్ రోజు WHO ఫామ్ అయింది 1945. ఆ రోజు మనం వరల్డ్ హెల్త్ డే అని మనం ఫాలో అవుతుంటున్నాం. WHO హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి జెనీవా స్విట్జర్లాండ్. WHO డైరెక్టర్ జనరల్ మనకి టెడ్రోస్ అథనోమ్. సో ఇది మనకి WHOకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ ఫార్మకోపియా మీటింగ్, ఫార్మకోపియా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5. టాపిక్ నెంబర్ 5 వచ్చేసి మనకి స్ట్రైకర్ ఇన్ఫాంట్రీ కంబాట్ వెహికల్. స్ట్రైకర్ ఇన్ఫాంట్రీ కంబాట్ వెహికల్. ఇన్ఫాంట్రీ అంటే మనకి ఆర్మీలో ఇన్ఫాంట్రీ ఒకటి, క్యావెలరీ ఒకటి ఇలా ఉంటాయి కదా. ఇన్ఫాంట్రీ అంటే మనకి సో సోల్జర్స్ హు ఆన్ ఫుట్, ఎవరైతే కనుక సో ఫుట్ సోల్జర్స్ ఉంటారో వాళ్ళ మనం ఇన్ఫాంట్రీ అంటారు అనమాట. అంటే ఎలాంటి వెహికల్స్ లేకుండా సో కాలినడక నడుస్తుంటారు కదా, వాళ్ళని ఇన్ఫాంట్రీ అంటాం. సరే, ఇక్కడ మనకి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వాషింగ్టన్ డీసీకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క డిఫెన్స్ డీల్ పైన ఫోకస్ జరుగుతుంది అనమాట. ఎందుకంటే అమెరికా అనేది మన ఇండియాని మేజర్ డిఫెన్స్ పార్ట్నర్గా గుర్తించింది కదా. ఈ సందర్భంలో ఖచ్చితంగా కొన్ని డిఫెన్స్ డీల్ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇందులో మెయిన్గా కో ప్రొడక్షన్ అంటే ఇండియా అమెరికా కలిసి ఈ యొక్క కంబాట్ వెహికల్, ఈ వెహికల్స్ని తయారు చేయబోయేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఇందులో చూద్దాం ఒకసారి. స్ట్రైకర్ ఇన్ఫాంట్రీ కంబాట్ వెహికల్, ఇందులో మనకి సో ఈ కంబాట్ వెహికల్ మెయిన్గా US ఆర్మీ కోసం వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. జనరల్ డైనమిక్ ల్యాండ్ సిస్టమ్ ఇన్ కెనడా అండ్ USA, అంటే US అండ్ కెనడా జాయింట్ వెంచర్లో దీన్ని డిజైన్ చేశారనమాట. సో ఇప్పుడు మనకి ఒకవేళ US పాసిబుల్ అయ్యి ఇండియాతో కో ప్రొడక్షన్ చేస్తామంటే అప్పుడు ఆ టెక్నాలజీ అనేది కూడా మనకి కొద్దిగా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఫస్ట్ మిలిటరీ వెహికల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద US ఆర్మీ ఇన్ 1980s. ఓకే, అంటే మోడర్న్ మిలిటరీ ట్యాంక్ అనమాట. ఎస్పెషల్లీ ఇట్లాంటి మిలిటరీ ట్యాంక్స్ మనకి ఈ ఇండియా పాకిస్తాన్ బార్డర్లో కానీ, ఇండియా చైనా బార్డర్లో కానీ మన సోల్జర్స్ యొక్క సేఫ్టీని పెంచేటటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో మనకి మల్టిపుల్ వెహికల్స్ ఉంటాయి, గన్ సిస్టమ్ కానీ, మెడికల్ ఎవాక్యుయేషన్ వెహికల్ అని డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి ఇందులో మనకి. ఈ డీటెయిల్స్ అనేవి మీకు ఇన్ కేస్ మీరు CDS కానీ AFCAT కానీ ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ ఇస్తున్నట్టయితే కనుక ఈ డీటెయిల్స్ మీకు అవసరం ఉంటాయి. అదర్వైజ్ ఇట్స్ నాట్ రిక్వైర్. ఓకే, ఇందులో 2 పర్సన్ ఆపరేట్ అవుతారు. ఒకరేమో మనకి ఇక్కడ ఇందులో ఉన్నటువంటి గన్నే ఆపరేట్ చేస్తారు. రేంజ్ ఆల్మోస్ట్ ఆల్
483 కిలోమీటర్స్ వరకు కూడా వెహికల్ వస్తుంది. ఒకసారి ఫ్యూయల్ ఛార్జ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో కూడా వెళ్ళగలుగుతుంది స్టూడెంట్స్. సో ఇట్లాంటివి ఏంటంటే మనము ఇట్లాంటి రిక్రూట్మెంట్ ప్రొక్యూర్ చేసుకుంటే మనం ఏదో వీటిని వాడతామని కాదు, కాకపోతే ఏంటంటే మెయిన్గా సో మన డిఫెన్స్ కెపాసిటీస్ పెరుగుతాయి. ఓకే, సో దట్ మనకి మన పైన యుద్ధం చేయాలన్నా కూడా వేరే కంట్రీకి డిటరెన్స్ అంటే యుద్ధం చేయాలంటే వాళ్ళు డిస్కరేజ్ అవుతారు అనమాట, యుద్ధం చేయరు అనమాట. ఇది టాపిక్ నెంబర్ 5. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 6, ఫోర్ట్ విలియం. రీసెంట్గా ఫోర్ట్ విలియం యొక్క నేమ్ని చేంజ్ చేశారనమాట, విజయ్ దుర్గ్గా చేంజ్ చేశారు. అండ్ ఈ ఫోర్ట్ విలియం గురించి మీకు ఐడియా ఉండాలి. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే కనుక ఓన్లీ ట్రేడ్ కోసమే వచ్చి అంటే వ్యాపారం కోసమే వచ్చి వాళ్ళ వ్యాపారాన్ని రక్షించుకుందామన్నటువంటి నేపథ్యంతో వాళ్ళ కొన్ని కోటలు కొన్ని ఫోర్ట్స్ బిల్డ్ చేయడం అండ్ ఆ బిల్డ్ చేసినటువంటి సందర్భంలో వాళ్ళకి ఆ లోకల్ రూలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మధ్యలో ఒక ఫైట్ లాంటివి జరగడం వల్ల మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వచ్చింది అనకదా. దాని కలకత్తా బ్లాక్ హోల్ ట్రాజెడీ కూడా జరిగింది కదా. ఈ ఫోర్ట్ విలియం అనేది బ్రిటిష్ వాళ్ళు నిర్మించినటువంటి ఫోర్ట్ ఎక్కడ అంటే కలకత్తాలో. ఇలాంటిదే ఫోర్ట్ సెయింట్ జార్జ్ అనేది మనకి మద్రాసులో ఉంటుంది. సో మనం చెక్ చేసుకోవాలి. ఫోర్ట్ విలియం లొకేటెడ్ ఇన్ కలకత్తా. సో దీన్ని రీనేమ్ చేయడం జరిగింది విజయ్ దుర్గ్గా. సో ఇది ఎక్కడ ఉంది మనకి, దీని హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఈస్టర్న్ ఆర్మీ కమాండ్స్. ఓకే, ప్రస్తుతానికి ఇది మనకి ఈస్టర్న్ ఆర్మీ కమాండ్గా పనిచేస్తుంది. అండ్ బ్రిటిష్ లెగసీ అనేది మనకు అవసరం లేదు కాబట్టి ఇండియన్ నేమ్తో చేంజ్ చేయడం జరిగింది. దీన్ని 1773లో కింగ్ విలియం III బిల్డ్ చేశారు. సో కాబట్టి దీనికి వీళ్ళు ఫోర్ట్ విలియం అని పేరు పెట్టుకున్నారు స్టూడెంట్స్. అండ్ లొకేషన్ ఆన్ ద ఈస్టర్న్ బ్యాంక్ ఆఫ్ హూగ్లీ రివర్. మనందరూ తెలుసు కల్కట్టా అనేది హూగ్లీ రివర్ నది సో తీరంలో ఉందని చెప్పేసి. కరెంట్ ఇప్పుడు దీన్ని ఇండియన్ ఓనర్షిప్ అనేది దీన్ని ఆపరేట్ చేస్తున్నారు ఈస్టర్న్ కమాండ్ వాళ్ళు. అండ్ ఒరిజినల్ కన్స్ట్రక్షన్ 1696 ఈస్ట్ ఇండియా కంపెనీ. దాని తర్వాత ఇక్కడ మనకి బ్లాక్ హోల్ ట్రాజెడీ కల్కట్టా. ఓకే, బ్లాక్ హోల్ ట్రాజెడీ. సో కొంతమంది ప్రిజన్స్ అక్కడ ఉన్నటువంటి లోకల్ రూలర్ యొక్క బ్రిటిష్ వాళ్ళని కొంతమందిని ఇందులో ఒక చీకటి గదిలో బంధించారు కదా, బ్లాక్ హోల్ ట్రాజెడీ. దాని తర్వాత సిరాజ్ దౌలా దీన్ని క్యాప్చర్ చేయడం 1756, అప్పుడు నవాబ్ ఆఫ్ బెంగాల్ కదా. దాని తర్వాత బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరగడం మళ్ళీ సిరాజ్ దౌలా నుంచి బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళిపోయింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళని లీడ్ చేసింది ఎవరు, రాబర్ట్ క్లైవ్. ఓకే, సో ఇది మనకి టాపిక్ నెంబర్ 6 ఫోర్ట్ విలియం సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 7 బెల్జియం. ఓకే, సో బెల్జియం మనం మ్యాప్ పాయింటింగ్లో భాగంగా మనం డిస్కస్ చేస్తున్నాం. సో బెల్జియం ఇక్కడ చూసినట్టయితే కనుక బెల్జియంకు ఉన్నటువంటి బార్డర్స్ ఏంది, నెదర్లాండ్స్ అండ్ జర్మనీ, లగ్జంబర్గ్, ఫ్రాన్స్. దాంతోపాటు బెల్జియం ఏదైతే ఉందో ఈ ఇంగ్లీష్ ఛానల్ని ఏదైతే ఉందో దాన్ని కూడా బార్డర్గా కలిగి ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం బెల్జియం గురించి డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటంటే రీసెంట్గా బెల్జియం న్యూ ప్రైమ్ మినిస్టర్ ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, బార్ట్ డి వేవర్ న్యూ ప్రైమ్ మినిస్టర్. బెల్జియం లొకేటెడ్ మనం ఆల్రెడీ లొకేషన్ చెక్ చేస్తాం కదా, నార్త్ వెస్టర్న్ యూరోప్లో ఉంది. బార్డరింగ్ కంట్రీస్ మనం చెక్ చేస్తాం, నెదర్లాండ్స్, జర్మనీ, లగ్జంబర్గ్, ఫ్రాన్స్. వాటర్ బాడీ నార్త్ సీ, ఇది ఈ నార్త్ సీ ఉంది కదా, నార్త్ సీ వాటర్ బాడీ. అండ్ హైయెస్ట్ పీక్, దాంతోపాటు మేజర్ రివర్స్ మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, సో ఇది మనకి టాపిక్ నెంబర్ 7. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినటువంటి 7 టాపిక్స్ మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటే కనుక ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. నా లెట్స్ సీ MCQs. క్వశ్చన్ నెంబర్ 1 స్టేట్మెంట్ బేస్డ్ చూద్దాం. స్టేట్మెంట్ నెంబర్ 1, NTPC CO2 బ్యాటరీ సిస్టమ్ ఇట్ యూజెస్ ద ప్రాసెస్ ఆఫ్, ఇది ఏం చేస్తుందట, కంప్రెసింగ్ ద CO2 ఫర్ ఎనర్జీ స్టోరేజ్ డ్యూరింగ్ ద లో డిమాండ్. అండ్ ఈ యొక్క ఎనర్జీ డిమాండ్ అవసరం ఉన్నప్పుడు మళ్ళీ CO2ని యొక్క లిక్విడ్ ఫామ్ నుంచి గ్యాస్ ఫామ్లో చేంజ్ చేస్తుంది అంటున్నారు. స్టేట్మెంట్ 2, CO2 బ్యాటరీ సిస్టమ్ యూజెస్ కెమికల్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అప్రోచ్ సిమిలర్ టు ద లిథియం అయాన్ బ్యాటరీ. లిథియం అయాన్ బ్యాటరీ లాగానే ఇది కూడా కెమికల్ ఎనర్జీని స్టోర్ చేసుకొని రన్ అవుతుంది అంటున్నారు. ఈ రెండిట్లో ఏ స్టేట్మెంట్తో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చెప్పండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద న్యూ నేమ్ ఆఫ్ ఫోర్ట్ విలియం ఇన్ కలకత్తా. కలకత్తాలోని ఫోర్ట్ విలియం పేరించి. థర్డ్ వన్ స్టేట్మెంట్ బేస్డ్, భోపాల్ అడ్మినిస్ట్రేషన్ బ్యాండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ బెగ్గింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ అకార్డింగ్ టు సెక్షన్ 163 BNSS. స్టేట్మెంట్ 2, హర్ష్ మందిర్ కేసులో యొక్క ఆ బాంబే యాక్ట్ ఏదైతే ఉందో ఇది అన్కాన్స్టిట్యూషనల్ సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, ఈ రెండు స్టేట్మెంట్ ఏది రైట్ చెప్పండి. నెక్స్ట్, ఫోర్త్ వన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద స్ట్రైకర్ ఇన్ఫాంట్రీ కంబాట్ వెహికల్. దీని యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి, ఇది టాపిక్ నెంబర్ 4.
సో ఇది స్టూడెంట్స్ ఈ 4 MCQకి సంబంధించింది. అండ్ ఓవరాల్గా 7th ఫిబ్రవరికి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉందో ఆ డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి ఏదో విధంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీరు ఇంకేమైనా సజెస్ట్ చేయాలన్నా డైలీ కరెంట్ అఫైర్స్లో ప్లీజ్ గివ్ యూ సజెషన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.